ఇక్కడ చూడండి, కాంగ్రెస్ వార్ రూమ్లో బీఆర్ఎస్ కోవట్టు, పార్టీ వ్యూహాలను లీక్ చేస్తున్నట్టు కీలక వ్యక్తిపై అనుమానం, అందుకు బీఆర్ఎస్తో ఆర్థిక ఒప్పందం, సోషల్ మీడియాలో వెనుకబాటుకు అదే కారణం, వ్యవహారంపై కొద్ది నెలలుగా హస్తం ఫోకస్, ఆధారాలు దొరకడంతో ఆయన్ను తప్పిస్తూ కొత్త వారికి బాధ్యతలు అంటూ కాంగ్రెస్ వార్ రూమ్లో పనిచేస్తున్న ఓ కీలక వ్యక్తిని బీఆర్ఎస్ కోవట్టుగా అనుమానిస్తున్నట్లు అధిష్టానం అతన్ని తప్పించి కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే వార్ రూమ్లో చర్చించే పార్టీ వ్యూహాలు, ప్లానింగ్స్ ఎప్పటికప్పుడు గులాబీ లీడర్లకు చేరవేసేలా అతనితో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. కొన్ని నెలలుగా సదరు వ్యక్తి కదలికలు, పనితీరుపై నజర్ పెట్టిన పార్టీ అతన్ని మొత్తానికి తప్పించినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే కొత్త వారికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. అయితే సోషల్ మీడియాలో కూడా అందుకే వీక్ ఉన్నారట. ఎట్లయినా వీక్ ఉంటారు. మరి కోవర్ట్లు అంటేనే ఆ పని చేస్తారు. కోవర్ట్లు ఇంకా కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే యాక్చువల్గా ఇక్కడే ఉన్నారు, అక్కడ లేరని చెప్పడానికి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా కాంగ్రెస్ కోవర్ట్లు ఉంటారు. అంటే అది ఈజీగా గాలమేయచ్చు అన్నట్టు. వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపి ఎర వేసి, ఇప్పుడు బీజేపీలో కూడా ఒక కోవర్ట్ని పెట్టుకోవచ్చు. ఎవరో ఒకరు ఉంటారు అలా. లేకపోతే పొద్దుగాల లేస్తే వీళ్ళకు వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? పక్కాగా ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి అక్కడ కొన్ని ఉపయోగించుకుంటారు, అక్కడేం జరుగుతుందో చెప్పడానికి ఇక్కడ కొన్ని ఉపయోగించుకుంటారు. ఇది అందరూ చేస్తున్న పనే. ఇలా కాంగ్రెస్ వార్ రూమ్లోనే బీఆర్ఎస్ వాళ్ళు లేరు, బీఆర్ఎస్ వార్ రూమ్లో కూడా ఒక కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. ఇది పక్కా. ఇది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎంతో కొంతనన్నా ఉప్పు అందించడం అంటారు. ఇలాని ఉప్పు ఖచ్చితంగా అందిస్తారు. ఏమున్నదా, ఒక ఇన్ఫర్మేషన్కి పైసలు వచ్చేస్తాయి గంతే. సార్ ఇగో ఇప్పుడే మాట్లాడుకున్నారు వీళ్ళు, రేపటి నుంచి గిట్లా గీ ఛానల్ని కొంటారట, ఇట్లా ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళకి ఇంత రేటు పెట్టిరు, ఇది అని లిస్టు అక్కడ డిసైడ్ చేస్తే ఆ లిస్ట్ వాళ్ళకి చెప్తే సరిపోయాయి అంతే. సార్ రేపు పొద్దుగల ఇట్లా భూములను ఇట్లా వేలం వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడు దానికి ఏదో ఒకటి ఇచ్చే. ఇది ఖచ్చితంగా వాడకం ఉంటుంది. ఈ వాడకం లేకుండా యాడలేదు. ఇదేదో ఇక్కడే ఉన్నట్టుగా క్రియేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా పట్టి ఉంటారు. ఇటు పార్టీలో ఉన్నప్పుడు పట్టే అవకాశం ఉండదు. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్ కోర్టును పడదామంటే దొరకడు, ఉన్నట్టే ఉంటాడు, అటే ఉన్నట్టు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు కూడా సరే ఏమున్నదిలే అన్నట్టు వదిలేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా పట్టుకున్నదట. ఆ పట్టుకున్నారు ఎవరో, మరి ఆ పేరు బయటకైతే చెప్పలేదు. అంటే నాయకుడు అయ్యి ఉండడు ఖచ్చితంగా. సోషల్ మీడియాకి సంబంధించిన పర్సను, లేకపోతే ఇంకా కొంత ఈ ఐటీకి సంబంధించిన ఈ టెక్నికల్ టీంకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ డేటా ఉంటుంది. ఎక్కువ వాళ్ళ నుంచే ఇట్లాంటివన్నీ కూడా పోతూ ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇక్కడ వీళ్ళు కూడా ఎవరో ఆయన ఆ హస్తం ఫోకస్ పెడితే దొరికిండట. ఆ మొత్తం పార్టీలో ఉన్నటువంటి ఆ వ్యూహాలన్నీ కూడా లీక్ చేస్తుండట.